నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. తెలుసు చేద్దాం పాండ్రి. ఒక్కటి కాదు, రెండు కాదు, 17 కొత్త చైర్పర్సన్లు కార్పొరేషన్ కుర్చీలలో కూర్చుండబెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. అబ్బా, ఎంత మంచి పని చేసింది కాంగ్రెస్ సర్కారు. ఇక సబ్బండ వర్గాల జనాలకు మేలు జరుగుతుంది, కార్పొరేషన్ల సాయంతో కష్టాలు తీరుతాయని అనుకుంటురా. అయితే కార్పొరేషన్ల కథ ఎట్లున్నది, కాంగ్రెస్ సర్కార్ చేసిన మేలేంది, మెచ్చుకునేదేంది ఒకసారి చూడండి. ఆకలి ఆకాశమంత నోరు, సూది బెజ్జమంతా అన్నట్టే ఉన్నదట కార్పొరేషన్ల కథలు. బాషింగం గట్టంగానే పెళ్ళై పిల్లలు కలిగినట్టు కాదు కార్పొరేషన్ చైర్పర్సన్ పదవులు నింపుడు. వాటికి కాసులు ఇవ్వకుంటే పదవులు నింపినా నింపకున్నా ఒకటే కదా. మరి అట్లాంటప్పుడు ఏతులు కొట్టుడు ఎందుకు, నీతులు చెప్పుడు ఎందుకు అని అంటున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇప్పటి వరకు కార్పొరేషన్లతోని కామన్ పబ్లిక్ ఇచ్చింది ఎంత అనేది లెక్కేసి చూస్తే సుక్కలే కనిపిస్తున్నాయట. కుమ్మరి, కమ్మరి, సాకలి, మంగలి, కాపు, కటిక, పెరక, గొల్ల ఇట్లా కులానికి ఒక్కో కార్పొరేషన్ పెట్టిండ్రు, మంచిగానే ఉన్నది. కానీ అరిచేట్ల బెల్లం పెట్టి మోసేత్ నాకమన్నట్టు కార్పొరేషన్లకు కాసులు ఇవ్వలేదట కాంగ్రెస్ సర్కారు. 33 కార్పొరేషన్ల పేరు మీద రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తానన్నది 14,521 కోట్లు, విడుదల చేసింది 3,198 కోట్లు. దాంట్లో పబ్లిక్ దగ్గరికి ఏరింది ఉత్త 305 కోట్లు. అంటే అదేదో సినిమాలో ఐస్ గడ్డ చేతులు మారితే ఆకరోనికి ఒక్క సుక్క నీళ్లు కూడా మిగిలినట్టే ఉన్నది కార్పొరేషన్ల కథ అని అంటున్నాడు. అందుకే ఆకారం చూసి ఆశవాడే గాని అన్ని పసలేని పనులే చేసేటోడు అన్నట్టు ఉన్నదట ఎవ్వరము. కాబట్టి కార్పొరేషన్లకు పైసలు ఇవ్వకుండా చైర్పర్సన్ పదవులు నింపితే ఆకలి అయ్యేటోనికి అన్నం పెట్టకుండా మేకప్ వేసినట్టు ఉంటుందని అంటున్నాడు. కాంగ్రెస్ సర్కార్ తరీక అలల్లేసుడు ఆగది, స్నానం చేసుడు కుదరదు అన్నట్టున్నదట. అదే ముచ్చట్ను హరీష్ రావు అసెంబ్లీలో గట్టిగా గర్జించినట్టు మాట్లాడితే సమాధానం చెప్పలేక సత్కిలబడ్డారు కాంగ్రెస్ పార్టీలు. అందుకే అర్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు బిడ్డలు కలగరు అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి. కార్పొరేషన్లకు కాసులు ఇవ్వాలి తప్ప కొంతమంది తొత్తులకు అధికార మత్తుల ముంచేతానికి కార్పొరేషన్లను వాడుకోవద్దన్నట్టు మాట్లాడిండు. ఆయన నిండా అసెంబ్లీలో నిలదీస్తే నోరు మెదపనోళ్ళు ఇప్పుడు కార్పొరేషన్లకు పైసలు ఇచ్చే ఎగురం చేస్తారని నమ్మకం మాత్రం కలుగుతలేదని అంటారు కామన్ పబ్లిక్. ఇప్పటికైనా కార్పొరేషన్లకు పైసలు ఇస్తే కాసింతనైనా సాయం పొందాలని చూస్తున్న సబ్బండ జాతులు ఆశగున్నాయి. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందో ఎట్లా చేస్తుందో ఏం పాడో. అరే ఏంది లొల్లులు, ఏంది దాడులు, ఓపిక లేదు, ఓర్చుకునుడు లేదు, ఎదుటోళ్ళది తప్ప ఒప్ప అనే ఆలోచనలు లేదు. ఏమైనా ఆవేశం బూనాలే, అరాచకం చేయాలి, భయం కలిగించాలి, బరి తెగించాలన్నట్టే చేస్తారు కొంతమంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ మీద ఎట్లా దాడి చేసిండ్రు చూడండి. సినిమాలలో చూసినట్టు రౌడీలు గుండగాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేసినట్టే ఉన్నది కదా. అబ్బో, వాళ్ళతోని పెట్టుకోవద్దని అనుకునేటట్టే చేస్తున్నారు కదా. పోలీసులు అక్కడనే ఉన్నా వద్దు బాబు అని ఆపుతున్నా మీరు మాకు లెక్క కాదు అన్నట్టు ఏ తిరగ కారును పొట్టు చేసిండ్రో చూడుండ్రి. వాళ్ళకు అడ్డు అదుపు ఏమన్నా ఉన్నదా చెప్పుండ్రి. ఉరికి కొడుతున్నారంటే తెలంగాణలో ఎసొంటి మనుషులు తయారవుతున్నారో, ఎసొంటి కాలం వచ్చిందో చూడుండ్రి. ఎక్కడనో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలల్లా ఇట్లుంటుంది అని సినిమాలలో చూసినాం కానీ ఇప్పుడు మనకాన్నే చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలే కదా. అబ్బబ్బబ్బా, గింత అరాచకమా, గింత బరితెగింపా. మరెందుకు వీళ్ళకి కోపం వచ్చింది, అంతగానం ఆవేశంతో ఎందుకు తెగబడుతున్నారంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు మాజీ మంత్రి కేటీఆర్ సార్ను అనకూడని మాట ఒకటి అన్నాడు. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఉడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు.
మనిషి పుట్టుక ఉడితే కేసీఆర్ కొడుకు అయితే డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడితే బండి సంజయ్ అవినీతి చేసి కోట్లకు ఎదిగిందని నిరూపించు అని మాట్లాడిండు. దానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బండి సంజయ్ సార్ని గిట్ల కామెంట్ చేసిండు. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. సరే కౌశిక్ రెడ్డి సార్ ఇట్లా మాట్లాడు తప్పే కావచ్చు, కానీ మొదలుపెట్టింది కేంద్ర మంత్రి బండి సంజయ్ సారే కదా. కేసీఆర్కు ఊడితే అని అనొచ్చా? కేసీఆర్ కొడుకు కాకుంటే ఇంకేంటిది అన్నట్టు అట్లా మాట్లాడొచ్చునా? అదే ముచ్చట మీద నువ్వు సూదితో గుచ్చితే నేను గడ్డపారుతో తవ్వుతా అన్నట్టు కౌశిక్ రెడ్డి అన్నాడు బండి సంజయ్ సార్ను. తంబాకు డ్రగ్స్ అన్నాడు. అయినా కౌశిక్ రెడ్డి సారు బండి సంజయ్ సార్ తిరిగా మాకు కూడా మాట్లాడవచ్చు అన్నాడు. అంతేగాని తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నాడు అని అనలేదు కదా, ఆరోపణలు చేయలేదు కదా. మరి కౌశిక్ రెడ్డి సార్ మాటలు పూర్తిగా అర్థమైనాయో లేదో, లేకుంటే వెనక నుండే వాళ్ళని ఎగిరేసినరో తెలియదు, కానీ ఆవేశంతో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ కూరుకొచ్చిండ్రు బండి సంజయ్ అభిమానులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు. కనిపించిన కారద్దాలు వాళ్ళ కొట్టిండ్రు. క్యాంప్ ఆఫీసులకు చేరి తలుపులు కిటికీలను కొట్టిండ్రు. ఇది మా రాజ్యం, మమ్మల్నే అంటారా అన్నట్టు చేసిండ్రు. ఇక చెప్పుండ్రి, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదంటారా? చట్టాలు, కోర్టులు, న్యాయస్థానాలకు విలువ ఉన్నదంటారా? సర్కారు, పోలీసులు సగ్గా పనిచేస్తున్నారంటావా? కోపం వస్తే వేరేటోళ్ళ మీద గుండాలు తిరిగి ఇట్లా దాడులు చేసుకోవచ్చు అంటారా? ఇదే మనం రాసుకున్న రాజ్యాంగానికి ఇస్తున్న విలువ. ఇప్పుడే ఇట్లుంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తే ఇంకెట్లుండాలి? పరాయి పాటోళ్ళ నోట్ల నుంచి ఒక్క చిన్న మాట కూడా బయటకు వెళ్ళకుండా చేస్తారు కావచ్చు కదా. అబ్బబ్బబ్బా, గింత ఘోరమా, గింత అరాచకమా అని మాట్లాడుకుంటురట ఈ ముచ్చట చూసిన తెలంగాణ జనాలు. అయ్యా బండి సంజయ్ సారు, మీరు కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అంటే శాంతి భద్రతను కాపాడే మంత్రివి. మరి మీ అనుచరులే, మీ పాటోళ్ళే ఇట్లా చేస్తే మీకు నాదాను కాదు సారు. శాంతి భద్రతలను మీరే కాపాడలేకపోతున్నారనే చెడ్డ పేరు మీకు రాదా? అయినా తెలంగాణ రాజకీయాలు, మంచి చెడులు, వాతావరణం ఇది కాదు సారు. మీరు ఎక్కడి సంస్కృతో తీసుకొచ్చి ఇక్కడ ఆగం చేస్తున్నారు. జర మీ వాళ్ళకి చెప్పుండ్రి సార్ అని కోరుతురట కామన్ పబ్లిక్. వద్దు బాపు వద్దు, వ్యవసాయం చేస్తే ఏమొస్తున్నదే? భూమి అమ్ముకొని ఏదైనా బిజినెస్ చేసుకుందామే అంటే అట్లా అనొద్దు బిడ్డ, అందరికి అన్నం పెట్టేది మనమే అని చెప్తాడు మా నాయన. సరేది రైతులకు భూతాలే దేవత, అసొంటిది అసొంటోళ్ళను వ్యవసాయం చేసుడు బంధు పెడితే అందరికి బువ్వెట్లా అనుకునేదాన్ని నేను అప్పుడు. కానీ ఇప్పుడు ఈ వీడియోలు చూసినాక మస్తు బాధ అనిపిస్తుంది. మాట్లాడినా నిన్న సాయంత్రం మాట్లాడినా ఈ రోజు పొద్దున మాట్లాడినా ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఇక్కడనే ఉండి నేను లారీ అయ్యో దేవుడా, అయ్యో రాముడా, ఎసొంటి గోసొచ్చిందిరా రైతన్నలకు. పండించిన పంట అమ్ముకునే దానికి ఆఫీసర్ల కాలు పట్టుకోవాల్సి వస్తున్నది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే రైతన్నకు అవమానం మరొకటి ఉంటుందా? అన్నం పెట్టే అన్నదాతకు ఎందుకు వచ్చినాయి అరిగోసలు? ఎద్దేడ్చిన యోసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడేయని అంటారు కానీ అవన్నీ ఉత్తమాటలే కావచ్చు. ఏలేటోళ్ళు మంచిగానే ఉన్నారు, కుర్చీని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం ఇగో ఇట్లా కాళ్ళు మొక్కుతురు. లారీలు వచ్చుడు లేదు, ఒడ్లు కొనుడు లేదు. రోజులకు రోజులు గడుపుకుంటా రోత ఉట్టిస్తున్నారు కానీ ఒక్క గింజ కొన్న పాపన పోలేదు. అందుకే అమ్మ నువ్వే మా తల్లివనుకుంటాం, భూమాత నువ్వే అనుకుంటాం అని కాలు మొక్కుతున్నారు రైతులు. కేటీఆర్ సార్ చెప్పిండు, ధాన్యం కొనుక్కుంటే కాలు మొక్కకుండ్రి, కాంగ్రెస్ పార్టీల కాలర్ పట్టుండ్రి అన్నాడు. కానీ ఏం తెలియని రైతన్నకు అంత ధైర్యం ఎక్కడిది? అందుకే ఆదుకునే తల్లివి నువ్వని అమాంతం కాలు మొక్కుతున్నాడు. మీ కాలు మొక్తా, నా ఒడ్లు కొను అని మంచిర్యాల ఎంఆర్ఓ కాలు మొక్కిండ్రు రైతులు. ఎసొంటి రోజులు వచ్చినాయి దేవుడా, ఎంతటి కష్టం వచ్చింది రాముడా. గలగల నవ్వే రైతన్న వలవల ఏడ్చే రోజులు వచ్చాయి కదరా అని మస్తు గుమిలిపోతున్నారట వడ్ల రాసులున్న రైతన్నలు. ఎప్పుడు వానలు వచ్చేది తెలియదు, వడ్లు దడిచేది తెలియదు. తొందరగా సర్కారు కొంటే పెద్ద బరువు దిగినట్టు అవుతుంది కదా అని బిక్కు బిక్కు మంది అనలాడుతున్నారట. ఇట్లయితే తెలంగాణ రైతన్నల పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రి. సార్ రేవంత్ రెడ్డి సారు, ఇదేనా మీ రైతు ప్రభుత్వం? అన్నదాతలతోని కాలు మొక్కించుకునేనా రైతు రాజ్యం అంటే అని అడుగుతుర్రు ఇటువంటి వీడియోలు చూస్తున్న తెలంగాణ పబ్లిక్ కూడా. చంద్రాల్ సారి ఏది చేసినా ఓ స్పెషల్ ఉంటుంది. సార్ ఇప్పటి గురించి కాకుండా ఎన్నో ఏండ్ల ముంగట ఆలోచన చేస్తాడు. సారు నెత్తిలో ఏమున్నదో ఏమో తెలియదు కానీ కంప్యూటర్ కంటే ఎక్కువ స్పీడ్గా ఆలోచన చేస్తాడు. సెల్ ఫోన్కు టార్చ్ లైట్ నుంచి మొదలు పెడితే మొన్నటికి మొన్న చెప్పినట్టు గ్యాస్ మీద వంట చేసుడు నేర్పుడు వరకు చంద్రాల్ సార్ చేసినాయే.
సార్ లేకుంటే మన 2 తెలుగు రాష్ట్రాలు ఏమైపోయేటియో ఏమో తలుచుకుంటూనే భయం కలుగుతున్నది. సరే కానీ ఇప్పుడు ఏం చేసిండు, ఏం చెప్పిండంటారా? అయితే సార్ మాట్లాడాలి నేను రీ. పొద్దుగల ఏపీ మంత్రి నారా లోకేష్ బుల్లెట్ బండి ఎక్కి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి సూపుల్లో ఉంది చదువేరా ట్రెండ్ అన్నట్టు బండి నడిపి వీడియో విడుదల చేస్తే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ తెచ్చింది నేనే అని గర్వంగా చెప్తుండు చంద్రాల్ సారు. ఇప్పటికే సార్ చేయని పని లేదు 2 తెలుగు రాష్ట్రాలల్లో. అదేదన్నా మిగిలింది అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లను తయారు చేసే కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చుడు. అందుకే ముసిముసిగా నవ్వుకుంటూ ముద్దుగా చెప్తున్నాడు. ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్ నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. అప్పుడు బుల్లెట్ బండి ఎక్కిన, ఇప్పుడు అదే బుల్లెట్ బండి కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన. దాంతోని నా పేరు బుల్లెట్ బండి కంపెనీ, రాయల్ ఎన్ఫీల్డ్ పేరు రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటది అన్నట్టు గర్వంగా చెప్పిండు. కలెక్టర్ల మీటింగ్ పెట్టి ఇట్లా చెప్పే వరకు అందరు చప్పట్ల మూత మోగించిండ్రు. 2200 కోట్లతోని 2029 వరకు బండ్లు తయారీ షురువయ్యేటట్టు, 2032 వరకు తయారైన బండ్లను బయటికి అమ్మేటట్టు చేస్తారట. దాంతో కొత్తగా 5000 మందికి కొలువులు వస్తాయట. అందుకే అప్పుడు బాబు బుల్లెట్ ఎక్కిండు, ఇప్పుడు బాబు బుల్లెట్ తెచ్చిండని చెప్పుకుంటా తెలుగు తమ్ముళ్ళు మురిసిపోతున్నారట. కొంతమంది పిల్లలు ఏలు చూపెడితే కొండ వాకుతారు. వాళ్ళు చేసే పనులకు మాట్లాడే మాటలకు వాళ్ళ ఈడుకు అస్సలు పోలిక పొంతనుండది. మస్తు హుషారుంటారు. 10 ఏళ్ళు కూడా ఉండని పిల్లలు 20-25 ఏళ్ళ పనులు చేస్తూ ఉంటారు. అట్లా చేస్తే మంచిదే కానీ ఏ ఏజ్లో ఏ పని చేయాలనే రూల్స్ ఉంటాయి కదా, వాటిని ఫాలో కావాలి కదా. అందుకే ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ పేరుతోని కేసు బుక్ అయింది. ఏ ఈడులో చేయాల్సిన పనులు ఆ ఈడులనే చేయాలి. అంతేగాని వైభవ్ సూర్యవంశీతోని క్రికెట్ ఆడిచ్చుడు ఎక్కడిది? ఆడిచ్చిండ్రు కానీ కోట్ల వ్యాపారం జరుగుడు ఎక్కడిది? ఇది ఖచ్చితంగా బాల కార్మిక వ్యవస్థ కిందికే వస్తుంది. ఇది చిన్న పిల్లలను కష్టపెట్టుడు కిందికే వస్తుంది, హింస పెట్టుడు కిందికే వస్తుంది అన్నట్టు ఎఫ్ఐఆర్ చేయిస్తా అంటున్నాడట శివకుమార్ నాయక్ అనే సామాజిక కార్యకర్త. రాజస్థాన్ రాయల్స్ అనే టీంలో ఓపెనింగ్ బ్యాటింగ్ చేసుకుంటా 6లు 4లు మంచినీళ్ళు తాగినట్టు కొడుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. కాబట్టి అట్లా ఆడేటట్టు చేసింది రాజస్థాన్ రాయల్స్ ఓనర్లే కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతా అని అంటున్నాడట. గట్లెట్లా కుదురుతుంది? Under-19, Under-14 అని అంతర్జాతీయ స్థాయిలో ఆడిస్తారు కదా, అప్పుడు లేని తిప్పలు ఇప్పుడెందుకు వచ్చిందని కొందరు అంటున్నారట. అంతేకాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 14 ఏళ్ళప్పుడే క్రికెట్ ఆడిండు కదా అంటున్నారు. కానీ అది దేశాల నడుమ జరిగే పోటీ కానీ ఐపీఎల్ అట్లా కాదు కదా. వ్యాపారాల కోసం పైసల కోసం కోట్లు ఇచ్చి ఆటగాళ్లను కొని ఆడిస్తుంటారు కాబట్టి అది పైసలు ఇచ్చి పసిపిల్లలతో పని చేయించుడు కిందికి వస్తుంది అన్నట్టు ఇంకొందరు అంటున్నారట. కానీ కర్ణాటక సామాజికవేత్త సీఎం శివకుమార్ నాయక్ వైభవ్ క్రికెట్ ఆటతోని తన చదువు ఆగమవుతుంది, భవిష్యత్ ఖరాబ్ అవుతుంది కాబట్టి తను చదువుకునే ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడట. అయినా శివకుమార్కు తెలియదు కావచ్చు, క్రికెట్ ఆటనే మంచి భవిష్యత్ అవుతుంది వైభవ్ సూర్యవంశీ. కానీ కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అనే చిరంజీవి సార్ పాట తెలియదు కావచ్చు. చదువుకు పెద్ద పెరిగినాక చేసే పనికి పొంతను ఉండదనేది తెలియదు కావచ్చు. రూల్స్ ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేకపోవచ్చు. కానీ దేంట్లో రాటు తేలితే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తే అయిపోయాయి, అదే భవిష్యత్తు అవుతుంది. ఏదో బెదిరించేతానికి లేకుంటే తొందరగా ఫేమస్ అయిదామని చేస్తున్నారో తెలియదు కానీ వచ్చినాని కేసు ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడినా ఎన్ని కేసులు పెట్టినా వైభవ్ సూర్యవంశీ ఇట్లనే ఆడాలి. తర్వాత దేశం తరపున ప్రపంచ దేశాలను రఫ్ ఆడించాలి. ఆడోళ్ళంటే తమాషా అనుకుంటురా? అప్పుడప్పుడు ఆదిశక్తి రూపమైతారు. చిడాయించ చూసినోళ్ళను షీర్చింత గడతారు. దెబ్బ కొడితే ఇంకెక్కడ చెప్పుకోకుండా చేస్తారు. అదే చేసిందట అక్క. ఏం చేసింది, ఎందుకు చేసింది అనే ముచ్చట్లు మొత్తం మాట్లాడుకుందాం పాండ్రి. తేలుగుట్టిన దొంగ కంటే అటేటే ఉన్నది ముచ్చట. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఓ బడవేగాడి చేసిన పనికి పనిష్మెంట్ కూడా అప్పుడే పడ్డట్టు అయింది. పత్రికా విలేకరి రవిబాబు అనేటోడు పుచ్చకాయల వ్యాపారం చేసేటోడట. ఆ పని మీదనే ఓ ఆటో మాట్లాడుకొని సరుకు దించడానికి ఓ కూలీ అక్కను హరిత రిసార్ట్కు తీసుకుపోయిందట. తర్వాత తాగిన మత్తులో ఆ కూలీ అక్కను ఆటో డ్రైవర్ గాడు రవిబాబు అనేటోడు షిడాయించ చూసిండ్రట.
మరి మూతు మీద ముద్దు పెట్టాలని చూసిండో లేకుంటే ఎట్లయిందో గాని పట్టలేని కోపంతో రవిబాబు నాలుకను కట్టుకున కొరికి పారేసిందట. నాలుకకు చిన్న దెబ్బ తాకితేనే గిలగిల కొట్టుకుంటారు అనలాడతాం. అసొంటిది నాలుకే తెగి పడితే ఎట్లుండాలి? వామ్మో వాయు అనుకుంటా మొత్తుకుంటా దావఖాన కురికిండట. అక్కడి నుంచి కడప రిమ్స్ దావఖానకు పోయిండ్రట. వారి రవిబాబు, నువ్వు చేసేది పత్రికా విలేకరి పని. నీ అసొంటోడు 10 మందికి బుద్ధి మాటలు చెప్పాలి. కానీ కూలి పనికి వచ్చిన అమాయక అక్క మీద ఏందిరాని చిల్లర చేష్టలు? ఇప్పుడు ఏమాయే చెప్పుకునే దానికి నాలుకే కూడా లేకుంటాయే. అయినా ఏమని చెప్తావు? చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పుకుంటే పానం పోతుంది అన్నట్టు చేసుకుంటివి. ఏం బద్మాష్ గాని రాని తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఇంత జరుగుతుంటే రవిబాబు గాని నాలుకెవరికి నా కూలి అక్కను ఆటో డ్రైవర్ రైల్వే స్టేషన్లో దించిండట. పోలీసులు తన కోసం ఎంకలాడుతున్నారట. మరి పోలీసులు ఆ కూలి అక్కను దొరకబడతారా? ఎవరు న్యాయం జరిగేటట్టు చేస్తారనే తర్వాత గాని పవిత్రమైన ఒంటి మిట్టెల గివేం గత్తర పనులురా. భక్తులుండే హరిత రిసార్టులు అఘాయిత్యాలు చేసేదాకా వస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? సర్కార్ ఏం చేస్తుంది? ఖచ్చితంగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోపం పడుతుర్రు అక్కడ పబ్లిక్. అర్జెంట్ పని ఉండి అమ్మకు ఫోన్ చేసామంటే పొద్దుగాల నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఎటు చూసినా కరెంట్ లేదు. నేనేమో బస్ స్టాండ్లో ఉన్నా. ఏదన్నా ఆఫీస్కి పోయి వాళ్ళని అడిగి ఛార్జింగ్ పెడదామంటే ఏమంటారో అని భయము. కొందరి దగ్గర పవర్ బ్యాంక్ ఉంటుంది, అడుగుదామంటే జర సిగ్గు అవుతుంది. మనకేమో అర్జెంట్ అక్కర ఉంటుంది. ఏం చేయలేక చేతులు విసుకుంటా ఉంటాం. అట్లా నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా అయితేనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఎసొంటి ఉపాయం చేసిన రోజు చూడండి. కుక్క పిల్ల సబ్బు బిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు చైనా దేశపోడు టెక్నాలజీని వాడుట్లా దేన్ని వదిలిపెడతలేడు. బయటికి పోతే చాలు సెల్ ఫోన్ ఛార్జింగ్ లేక తిప్పలబడే జనాలు ఉండొద్దు అనుకున్నాడో ఏమో ఎసొంటి ఉపాయం చేసిండో చూడుండ్రి. ఓరి మీ హిగురం సలగుండ కదరా. బస్ స్టాండ్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, కూడళ్ల కాడ, కూసునే కాడ బెంచీలకే ఏకంగా కరెంట్ ఉండేటట్టు చేసిండ్రు. మళ్ళా వాటికి వైర్లతోని కలెక్షన్ ఇచ్చుడు కాదు, పొద్దంతా ఎండ కొడితే బెంచ్ల మీద ఉన్న సోలార్ పలకలతోని కరెంట్ తయారవుతుంది. రాత్రిపూట లైట్లు వెలుగుతాయి. ఆ బెంచ్ పక్కకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉన్నది. అది కూడా వైర్లు ఛార్జింగ్ గడ్డలు లేకుండా బల్ల మీద పెడితే ఛార్జింగ్ అయ్యేటట్టు తయారు చేసిండ్రు. ఇగురం అంటే ఇగొగిది, ఉపాయం అంటే ఇగో ఇది. చైనా దేశంలోనే హ్యాంగవ్ అనే పట్టణంలో పెట్టిన సోలార్ కమ్ ఛార్జింగ్ కమ్ సిట్టింగ్ కమ్ లైటింగ్ బెంచీలు మంచిగా ఉన్నది కదా చైనా దేశపోని ఉపాయం. ఇందుకే కావచ్చు దునియాల చైనా దేశాన్ని ఎవ్వరు కదిలించలేకపోతున్నారు. పొద్దుగాల ఆఫీస్కి వస్తుంటే మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. పాపం అంబులెన్స్లో ఎవరో ఆపదలు ఉన్నట్టున్నారు. అది ఎంత కుయ్యి కుయ్యి అని మొత్తుకున్నా అస్సలు సందు జరుగుతలేరు. ఎందుకు ఇంత ట్రాఫిక్ అని చూస్తే ఎవరో మంత్రి సారు అదే బాటలో పోతున్నాడట. తన కోసం రోడ్లు మొత్తం ఆపిండ్రు. అప్పుడు నాకు ఇంత కోపం వచ్చిందంటే, నాకే కాదు ఆడున్న పబ్లిక్ మొత్తానికి కోపం ఇట్లా కట్టలు తెంచుకుంటూ వచ్చింది. ఒక్కటే అరణ్లు కొట్టుడు మొదలు పెట్టిండ్రు. ఎవ్వలైనా తంతనే వంగుతారు, తడుస్తేనే గుడిసెగా అప్పుతాడు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సార్ను ట్రాఫిక్ లో చెక్కిన పబ్లిక్ షికాకు పెట్టేదాకా సోయరానట్టున్నది. చూడుండ్రి ఎట్లా అందరితో పాటు నేను అన్నట్టు సీఎం కాన్వాయ్ ఎట్లా పోతున్నదో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటే తీసిన వీడియో ఇది. తడి సప్పులు లేకుండా, హారెన్లు కుయ్యి కుయ్యి సప్పులు లేకుండా సింపుల్ గా పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. హాగో గింతల్మే అంత మార్పు ఎట్లొచ్చింది? ఎప్పుడో ముఖ్యమంత్రి కొలువుకి ఎక్కిన కొత్తలా సీఎం వస్తున్నాడు పోతున్నాడను ట్రాఫిక్ ఆపొద్దని చెప్పిండు. కానీ కాలం గడిచే కొద్దీ పబ్లిక్ ను పాటలు పెట్టిండ్రు పోలీసులు. అది రేవంత్ రెడ్డి సార్కు నచ్చలేదో లేకుంటే పబ్లిక్ లో పతారం ఎంచుకునే దానికో తెలియదు కానీ జనంత రూట్ మార్చినట్టు కొడుతున్నది. అందుకే ఇదంతా ప్రమోషనల్ స్టంటా లేకుంటే నిజంగానే ఎప్పటికి ఇట్లానే పోతాడా అనేది చూడాలి. ఏమో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ మంచితనం పెరుగుతున్నది కావచ్చు అని ఇంకొంతమంది అంటుర్రు. ఎట్లయితే ఏంది కానీ మాకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా అయితే అదే 10,000 అని అనుకుంటారట పట్టణంలో తిరిగే జనాలు కూడా. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక నీ ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.